కొడుకుకు మంచి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయిలో ఉంచాల్సినటువంటి తల్లే అతనికి నేరాలు ఎలా చేయాలో, ఎలా హత్యలు చేయాలో, ఎలా దోపిడీలు చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూపిస్తూ క్రైమ్ పాఠాలు నేర్పింది ఓ తల్లి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు ఆ తల్లి కొడుకుల గురించి పోలీసులు వివరించారు. విషయం ఏంటంటే దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందినటువంటి విజయ అనే మహిళ ఈ నెల 7వ తారీఖున హత్యకు గురైంది. పెట్రోల్ పోసి కాల్చివేయడంతో సగం బాడీ పూర్తిగా కాలకపోవడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు విచారణకు వెళ్లారు. ఇది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో విచారణ చేస్తున్న క్రమంలో సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఎవరైతే నిందితురాలు రజిత అనే నిందితురాలు ఉందో ఆమె అక్బర్పేట మండలానికి చెందినటువంటి మహిళగా గుర్తించారు. ఆమె కొడుకుతో పాటు మైనర్ బాలుడైనటువంటి ఆమె కొడుకుతో హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్తిగా విచారణ చూసుకున్నట్టయితే ఏదైతే దుబ్బాకలోని అక్బర్పేట గ్రామానికి చెందినటువంటి రజిత సిరిసిల్ల నుంచి 12 సంవత్సరాల క్రితం అక్బర్పేటకు రావడం జరిగింది. ఇక్కడే ఉంటూ చిన్న కిరాణం షాపును మెయింటైన్ చేస్తూ జీవితాన్ని నడుపుతుంది. అయితే ఆమె పరిస్థితిని చూసి అక్కడే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆసరాగా చేసుకున్నటువంటి రజిత అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దనే ఒక కిరాణం షాపు, టీ స్టాల్ని ఏర్పాటు చేసి తన కొడుకు ఎవరైతే ఇంటర్ చదువుతున్నటువంటి కొడుకున్నాడో అతనికి ఎలా హత్యలు చేయాలో, ఎలా దోపిడీలు చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూపిస్తీ క్రైమ్ పాఠాలు నేర్పింది. గత మే నెలలో ఒక మహిళను అంటే రేఖ అనేటటువంటి మహిళను ఇద్దరు అటు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి హత్య చేశారు. హత్య చేసి అచ్మాయిపల్లి అనే గ్రామ శివారులో పెట్రోల్ పోసి పూర్తిగా తగలబెట్టడం జరిగింది. అయితే మృతురాలు రేఖ ఎవరైతే ఉన్నారో ఆమె ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటుంది. ఇది బేస్ చేసుకొని ఈ హత్య చేసింది రజిత. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండడం, ఆమెకు తరచుగా మెసేజ్లు పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సే ఆమెను చంపారు అంటూ ఓ క్రియేషన్ అయితే చేసింది. అనంతరం ఈ నెల 7వ తేదీన విజయ అనేటటువంటి ఒక మహిళ తన రజిత కిరాణం షాప్ వద్దకు రావడంతో ఆ విజయకు మాటలు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి తల్లి కొడుకు ఇద్దరు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు నిలిమి హత్య చేశారు. సేమ్ మళ్ళీ ఆమెను కూడా రామక్కపేట శివారులో ఆ పెట్రోల్ పోసి దహనం చేద్దామని ప్లాన్ చేశారు. కానీ వీరు ఏదైతే ఎక్సెల్ బైక్ పైన అటు తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ శవాన్ని మూటలో కట్టుకొని ఎక్సెల్ బండి పైన రామక్కపేట శివారులోకి తీసుకెళ్లడం, అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. కానీ ఆ రోజు రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఆ బాడీ పూర్తిగా కాలిపోలేదు. దీంతో పోలీసులు రావడం, ఎంక్వైరీ చేయడం, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను పరిశీలించడంతో నిందితులు రజిత అతని కొడుకు మైనర్గా ఉన్నటువంటి కొడుకు ఇద్దరు హత్యలు చేశారంటగా సీసీటీవీ క్లియర్గా ఏదైతే హత్యలు చేసిన అనంతరం బాడీలను కాలపెట్టడానికి పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఒక డబ్బాలో పెట్రోల్ తీసుకున్న సీసీ ఫుటేజ్ వీడియోస్ కూడా పోలీసులకు చిక్కడం జరిగింది. అయితే ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తన భర్త ఏదైతే నిందితుల రజిత ఉన్నాడో రజిత భర్త దుబ్బయ్యను కూడా చంపాలని ప్లాన్ చేశారు తల్లి. అతనిపైన ఆల్రెడీ ఇప్పటికే ఇన్సూరెన్స్ కూడా చేయించారు. గతంలో చాలాసార్లు అతనిపైన వేడి నీళ్లు పోయడం, అతన్ని చంపే ప్రయత్నం అయితే చేశారు. కానీ విఫలం అవడంతో ఇటీవలనే అతనిపైన ఇన్సూరెన్స్ చేసి చంపాలనే ప్లాన్ చేశారు. అయితే గతంలో కూడా ఒక సర్పంచ్కి చెందినటువంటి భార్య అన్నపూర్ణ అనేటువంటి మహిళ ఒంటరిగా వాకింగ్ చేస్తున్న క్రమంలో ఆమెపైన కూడా దాడి చేశారు. కట్టలతో దాడి చేసి తల్లి కొడుకులు ఆమెపైన దాడి చేసి ఆమె ఒంటిపైన ఉన్నటువంటి బంగారు నగలను కూడా ఎత్తుకెళ్లారు. ఇటు భర్త, మరో ఇద్దరి హత్య, అలాగే ఒక ఆమె పైన దాడి చేయడం జరిగింది. ఇక భర్తను కూడా అంతమొందించాలని ప్లాన్ చేశారు, కానీ అది కుదరలేదు. మరొక దారుణమైన విషయం ఏంటంటే ఈ 2 హత్యలు, ఒకరిపైన దాడి, భర్తని చంపాలనే ప్లాను. దీంతో పాటు మరో 4 మహిళలను కూడా టార్గెట్ చేశారు తల్లి కొడుకులు. వీరు టార్గెట్ చేసేవారు ఎలా ఉంటారంటే కేవలం ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, అలాగే ఎవరితోనైతే నిత్యం భూతగాదాలు ఉన్నటువంటి మహిళలు, అలాగే పాలవులు ఎవరైతే ఉంటారో పాలిపగ ఉన్న వారితోని ఇట్లాంటి వాళ్ళని బేస్ చేసుకుంటారు, వారిని హత్య చేస్తారు. ఒకవేళ హత్య చేసిన అనంతరం విచారణకు వచ్చిన పోలీసులకు ఈ హత్య కాబట్టేటువంటి ఎవరైతే మృతులు ఉంటారో వారికి వేరే వారితో గొడవలు ఉన్నాయి, ఇంకో ల్యాండ్ ఇష్యూ ఉందంటూ వీళ్ళే పోలీసులకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఇప్పటికే 2 హత్యలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని అయితే వెలుగులోకి తెచ్చారు. సో దుబ్బాక ప్రాంతంలో ఈ సీరియల్ మర్డర్లు జరగడంతో అంతా విసిపోతున్నారు. అయితే ఈ మర్డర్లు చేయడం వెనుకున్నది
తల్లి కొడుకులే అని తెలవడంతో కూడా అంత ఆశ్చర్యానికి గురైతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైతే రజిత కొడుకు మైనర్ బాలుడు ఉన్నాడో అతను దృఢంగా ఉండాలని, ఎవరైనా వస్తే దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో తన ఇంట్లోనే ఒక చిన్నపాటి జిమ్ను కూడా ఏర్పాటు చేసింది ఆ రజిత. ప్రతిరోజు తన కొడుకు జిమ్ చేసే విధంగా పౌష్టికాహారం పెట్టడం, బాడీ దృఢంగా ఉండే విధంగా ప్లాన్ చేసింది. సో కొడుకును కూడా ఏదైతే మైనర్ బాలుడు అయిన నేపథ్యంలో అతన్ని కూడా ఏమీ తెలియని నేపథ్యంలో అతన్ని కూడా ఈ వృత్తిలోకి దించి ఇప్పటికే తనతో పాటు 2 హత్యలు కూడా చేయించింది రజిత. ఇట్లాంటి వారి పట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రజితను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఆమె కొడుకు మైనర్ బాలుడు కాబట్టి జ్యువెలర్ హోమ్లోకి అతను తరలించడం జరిగింది. సో మొత్తంగా దుబ్బాక ప్రాంతంలో ఏదైతే ఈ వరుస మర్డర్లు జరిగాయో అందులో ఎవరైతే నిందితున్నారో వారిద్దరు కూడా తల్లి కొడుకులు అయిన నేపథ్యంలో ఆ దుబ్బాక ప్రాంత వాసులైతే ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంత భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.